वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन समुदेवो न भूतो न भविष्यति। కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన వరాలనిచ్చే కొండల రాయడు, ఆర్తజన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభువుగా వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీ మహావిష్ణువుని సేవించుకొనటానికే అన్నట్టుగా ఆదిశేషుడు తన పడగల్ని పరుపులుగా పరిచి శేషాచలం, గరుడాచలం, వెంకటాచలం, నారాయణాచలం, వృషభాచలం, వృషాచలం, అంజనాచలం అని పిలువబడే సప్తగిరులుగా మారిపోయాడు. శ్రీ వెంకటేశ్వరుడు కలౌ వెంకటనాయకః అనే బిరుదుతో కోటి మన్మథ సదృశుడై అత్యంత మోహన రూపంతో కొలువయ్యుండి కలియుగంలో మానవుల కష్టాల్ని తీర్చడానికి ఈ తిరుమల కొండపై నిలిచాడు. ఇది వేదాలే శిలలై వెలసిన కొండ, సకల సాలగ్రామమయమైన బంగారు కొండ, విష్ణుశక్తి ఉద్దీపింపచేసే పరమపావనమైన కొండ తిరుమల. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధి చెందిన తిరుమల ఆలయంలో సంవత్సరం పొడవునా ఉత్సవాలు, పండుగలే. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలని పిలువబడే 450కి పైగా ఉత్సవాలు ఏటా తిరుమలలో జరుపబడుతున్నాయి. ఇదిగో ఇదే తిరుమల ఆలయం. నిత్యం కొన్ని వేల మంది భక్తులు దర్శించి సేవించే ఈ ఆలయాన్ని తొలుత తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు. ఆ తరువాత ఎన్నో విధాలుగా జీర్ణోద్ధరణలు జరుపబడి శ్రీవారికి నిత్య పూజలు, సేవలు ఆరంభమయ్యాయి. ఎందరో ప్రభువరేణ్యులు కావించిన అద్భుత నిర్మాణ విన్నాణములతో వెలుగొంది, ఎందరో మహనీయులు జరిపిన సేవా కైంకర్యములతో విరాజిల్లి, మహావాగ్గేయకారులు ఆలపించిన కీర్తనలలో ఓలలాడి అశేష భక్తకోటికి ముక్తి మార్గాన్ని ఉపదేశించే శ్రీవారి ఆలయం యొక్క అద్భుత విశేషాలను, దివ్య మహిమలను మనోజ్ఞ భావుకతా నేత్రాలతో దర్శించి దివ్యానుభూతిని సాక్షాత్కరింపచేసుకుందాం. विष्णु कथा वेणुबलमिदिवो विष्णु कथा विनरो भाग्यमु विष्णु कथा वेणुबलमिदिवो विष्णु कथा विनरो भाग्यमु विष्णु कथा वेणुबलमिदिवो विष्णु कथा. ఇదిగో ఇదే కోనేరు, ఆ పక్కనే కొలువయ్యున్న ఆదివరాహస్వామి ఆలయం. అదిగో తిరుమల క్షేత్ర సాంప్రదాయం ప్రకారం తొలుత స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శుచి అయిన తరువాత కోనేటికి వాయువ్యంగా నెలకొని ఉన్న శ్రీ వరాహస్వామిని దర్శించాలి. వరాహస్వామిని కొలిచిన తరువాతనే శ్రీనివాసుని దర్శనం. శ్రీనివాసుడు వైకుంఠం వీడి ఆది వరాహ క్షేత్రమని ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రాన్ని చేరి ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం వరాహస్వామికి జరిగే ఒప్పందంతో 100 అడుగుల స్థలాన్ని దానంగా పొందాడు. ఆనాటి నియమం ప్రకారమే నేటికి తిరుమలలో శ్రీ వరాహస్వామికి తొలి పూజా నివేదనలు సక్రమంగా జరపబడుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని వంటశాల నుంచి తీసుకొచ్చిన అన్నప్రసాదాలు వగైరాలు అన్నీ శ్రీ వెంకటేశ్వరుని కంటే ముందుగానే వరాహస్వామికి నివేదింపబడతాయి. కాబట్టి పుష్కరిణీ స్నానం, వరాహస్వామి దర్శనం తరువాతే శ్రీనివాసుని దర్శించడం ఫలప్రదం. అంతేకాదు, ఈ క్షేత్రంలో ధూళి దర్శనం లేదు. అందుచే భక్తులు శుచి అయిన తరువాతే శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండల తవరములు గుప్పెడువాడు.
వాడు కొండలంత వరములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి చూచి తరించాలన్న తలంపుతో గోవిందా గోవిందా అని నామస్మరణం చేస్తూ నానాదిక్కుల నరులెల్ల వచ్చి చేరే శ్రీవారి ఆలయం. బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని ఆనంద నిలయం ప్రధాన ప్రవేశద్వారం ఇదిగో ఇదే. తూర్పు ముఖంగా ప్రకాశించే ఈ మహాద్వారాన్నే పడికావలి అని, ముఖద్వారమని వ్యవహరిస్తారు. ఈ మహాద్వారం పైన శిల్పకళా శోభితమైన 5 అంతస్తుల గోపురం నిర్మింపబడింది. 7 బంగారు కలశాలతో నిర్మించబడిన ఈ గోపురం 13వ శతాబ్దం నుంచి అంచెలంచెలుగా పెంచబడినదని చరిత్రకారులంటారు. నేలమట్టం నుంచి ఈ గోపురం ఎత్తు 100 అడుగులు. ఈ మహాద్వారానికి అనుసంధింపబడినదే మహాప్రాకారం. ఇది స్వామివారి ఆలయం చుట్టూ 4 అడుగుల మందంతో 30 అడుగుల ఎత్తుతో నిర్మింపబడింది. మహాద్వారానికి బయటవైపున ఉన్న మొదటి ద్వారబంధానికి 2 పెద్ద చెక్క వాకిళ్లు అమర్చబడ్డాయి. 1996వ సంవత్సరంలో ఈ చెక్క వాకిళ్లకు ఇత్తడి రేకు తాపబడింది. మహాద్వారానికి ఇరుపక్కలా కనిపించే 2 అడుగుల పంచలోహ విగ్రహాలను శంఖనిధి, పద్మనిధి అంటారు. వీరే శ్రీ వెంకటేశ్వరుని సంపదలను, నవనిధులను రక్షించే రక్షక దేవతలు. మహాద్వారాన్ని దాటి లోపలికి ప్రవేశించగానే 16 స్తంభాలతో ఎత్తైన మండపం కానవస్తుంది. దీన్ని ప్రతిమా మండపం అని, కృష్ణరాయ మండపం అని అంటారు. విజయనగర శిల్పరీతిలో నిర్మింపబడిన ఈ కృష్ణరాయ మండపంలోనే సాహితీ సమరాంగణ సార్వభౌముడు, విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు, ఆయన భార్యల రాగి విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈ విగ్రహాల్ని క్రీస్తు శకం 1517లో కృష్ణదేవరాయలే స్వయంగా ప్రతిష్ఠించుకున్నారు. ప్రతిమా మండపంలో ఇటుపక్క ప్రతిష్ఠించబడిన నిలువెత్తు రాగి విగ్రహం చంద్రగిరిని పాలించిన వెంకటపతి రాయలది. ఈ విగ్రహానికి పక్కనే ఉన్నవి విజయనగర చక్రవర్తి అయిన అచ్యుతరాయల వారి దంపతుల విగ్రహాలు. ఈ మండపానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల వీధుల్లో ఊరేగి వచ్చిన అనంతరం ఈ ప్రతిమా మంటపంలో నిలుస్తాడు. దివ్య ప్రబంధగానం, మంగళ నీరాజనాలు అనంతరం స్వామివారు ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా లోపలికి వెళతారు. ఇదిగో ఈ ప్రతిమా మండపానికి పక్కనే ఉన్న విశాలమైన మండపాన్ని రంగనాయక మండపం అని, రంగమండపం అని అంటారు. ప్రస్తుతం వాహన మండపంగా ఉపయోగించబడుతున్న ఈ రంగమండపంలో ఆర్జిత వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం మొదలైన సేవలు జరుపబడుతున్నాయి. ఈ మండపంలో దక్షిణం వైపు చిన్న చతురస్రాకార మందిరం ఉంది. దీనిలో కొంతకాలం శ్రీరంగనాథుడి విగ్రహం ఉన్నదట. క్రీస్తు శకం 1320, 1360 సంవత్సరాల మధ్య మహమ్మదీయ దండయాత్రల భయానికి శ్రీరంగపట్టణంలోని రంగనాథుని విగ్రహాలను తిరుమలకు తరలించి ఈ మండపంలో నెలకొల్పి నిత్య పూజాధికాలు నిర్వహించారట. దండయాత్రల భయానంతరం తిరిగి విగ్రహాలను శ్రీరంగం తరలించారట. అందుకే ఈ మండపాన్ని రంగనాయక మండపం అంటారు. రంగనాథుడు ఈ మండపంలో ఉన్న కారణంగానే ద్రావిడ సంబంధమైన ఆచారాలు, ఉత్సవాలు, ద్రావిడ ప్రబంధగానం వంటివి తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో ప్రవేశపెట్టబడినాయట. ఒకప్పుడు స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు ఈ మంటపంలోనే జరిగేవి. వెంకటేశ్వరుని దర్శించుకొనటానికి విచ్చేసే ప్రభుత్వ నేతలు, ముఖ్యులు, అధికారులు మున్నగు వారికి ఈ రంగమండపంలోనే వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందచేస్తారు. రంగనాయక మండపానికి ఆనుకుని ఉన్న ఈ మండపాన్ని తిరుమల రాయి మండపం అంటారు. విజయనగర చక్రవర్తి అయిన శ్రీ సాళ్వ నరసింహరాయలు ఆ రోజుల్లో వెంకటేశ్వరునికి అన్నా ఊయల తిరునాళ్లు అనే ఉత్సవాన్ని నిర్వహించేందుకోసం క్రీస్తు శకం 1473వ సంవత్సరంలో
ఈ మండపాన్ని నిర్మించారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఆరవీటి వంశస్థుడైన తిరుమల రాయలు ఈ మండపాన్ని విస్తరింపచేశారు. అందువల్లనే ఇది తిరుమల రాయి మండపమని పిలువబడుతున్నది. ప్రస్తుతం ఈ తిరుమల రాయి మండపంలో నిత్యం ఉభయ సంధ్యలలో కొలువ మేళం పేరిట జరిగే సేవలో భాగంగా మంగళవాద్యాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఈ తిరుమల రాయి మండపంలోనే 4 స్తంభాల మధ్య 3 రాగి విగ్రహాలు నమస్కార భంగిమలో ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈ విగ్రహాలు ఆర్కాటు నవాబు ప్రతినిధిగా కర్ణాటక ప్రాంతాన్ని పర్యవేక్షించిన రాజా తోడరమల్లు, ఆయన తల్లి, ఆయన భార్య విగ్రహాలు. సాధారణంగా భక్తులు తిరుమల రాయి మండపం పక్క నుండి ధ్వజస్తంభం ఎదురుగా లోనికి ప్రవేశించి స్వామిని దర్శించుకుంటారు. అయితే ఈ ప్రదక్షిణ మార్గంలోనే ఉన్న ఇతర విశేషాలను తెలుసుకుంటూ ముందుకేగుదాం రండి. మహాద్వార ప్రాకారానికి, వెండివాకిలి ప్రాకారానికి మధ్య ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని సంపెంగ ప్రదక్షిణం అంటారు. ఆలయంలోకి మనం ప్రవేశించిన వెంటనే ఉండే మొదటి ప్రదక్షిణ మార్గమే ఈ సంపంగి ప్రదక్షిణం. ఇదిగో తిరుమల రాయి మండపం నుండి కొంచెం ముందుకు వెళితే రేకులతో దీర్ఘ చతురస్రాకారంగా నిర్మింపబడిన కళ్యాణ మండపం కానవస్తుంది. సంపంగి ప్రదక్షిణ మార్గంలో తొలుత మనం దర్శించేది ఈ కళ్యాణ మండపాన్ని. భక్తజన కోటి నుంచి నిత్య నీరాజనాలు అందుకునే స్వామి సేవలో భాగంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునే కళ్యాణోత్సవాలు గుర్తుకు రావటం కద్దు. పూర్వం రంగనాయకుల మంటపంలో జరుపబడే కళ్యాణోత్సవాలను భక్తుల రద్దీ వల్ల సంపంగి ప్రదక్షిణంలో ఉన్న ఈ కళ్యాణ మండపంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ మండపంలో కేవలం కళ్యాణోత్సవాలే కాక పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్ఠాభిషేకం వంటి సంవత్సరోత్సవాలు కూడా జరుపబడుతున్నాయి. పూర్వం ఈ మార్గమంతా సంపెంగ వృక్షాలతో నిండి ఉండేదట. అందుకే దీనికి సంపెంగ ప్రదక్షిణమని, చెంపక ప్రదక్షిణమని పేర్లు ఏర్పడ్డాయి. సంపంగి ప్రదక్షిణం 4 మూలల్లో గల ఈ మండపాలను శ్రీ సాళువ నరసింహరాయలు నిర్మించాడు. ఈ మార్గంలోనే సరుకులు నిల్వ ఉంచే ఉగ్రాణం, పడిపోటు అనే వంటశాల ఉన్నాయి. ఈ వంటశాలలో స్వామికి నివేదింపబడే లడ్డు, వడ, అప్పం, దోశ, పోళి, జిలేబీ మున్నగు పిండి వంటలు తయారు చేయబడతాయి. పడిపోటుకు ఎదురుగా ఉండేదే ఐనామహల్. నిజానికి మనం మహాద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే కుడివైపు ఉంటుంది ఈ ఐనామహల్. అయితే మనం సంపంగి ప్రదక్షిణం చేసి వచ్చినందువల్ల ఆ ఆవృతంలో చివరిగా కనిపించే ఐనామహల్కు చేరాం. దీన్నే అద్దాల మండపం అని కూడా అంటారు. ఇందులో ముఖమండపం, అంతరాళమని 2 భాగాలున్నాయి. ఏ వైపు చూసినా హృదయంగమంగా స్వామి వైభోగం దృగ్గోచరమయ్యే రీతిలో ఉండాలనే ఉద్దేశంతో అంతరాళంలో ఉన్న చతురస్ర మండపం గోడలకు, పైకప్పుకు పెద్ద పెద్ద అద్దాలు బిగింపబడినాయి. ఈ వేలాడదీయబడిన ఊయలలో ప్రతిరోజు మధ్యాహ్నం తిరుమలేశునకు దోలోత్సవం కన్నుల పండువగా జరుపబడుతుంది. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద
ప్రతిమా మండపం, రంగనాయక మండపం, అద్దాల మండపం మధ్యలో నిలిచి ఎదురుగా చూస్తే తిరుమలేశుని బంగారు ధ్వజస్తంభం, దాని పక్కనే బలిపీఠం దర్శనమిస్తాయి. వెండివాకిలి ముందు 15 అడుగుల దూరంలో ప్రతిష్ఠించబడిన చెక్క ధ్వజస్తంభానికి బంగారు పూత పూసిన రాగిరేకు తాపడం చేయబడింది. ధ్వజస్తంభం మండపం పైనుంచి పైకి చూస్తే చిరుగంటలతో ప్రకాశించే ధ్వజస్తంభం పైభాగం కనిపిస్తుంది. దీని వెనుకనే 7 బంగారు కలశాలు ప్రతిష్ఠితమైన 3 అంతస్తుల గోపురం కనిపిస్తుంది. ఇది వెండి వాకిలిపై నిర్మింపబడిన గోపురం. శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలలో తొలినాడు జరిగే ధ్వజారోహణోత్సవంలో ఈ ధ్వజస్తంభంపై గరుడు బొమ్మ ఉన్న జెండా ఎగురవేస్తారు. అంతేకాదు, వెలుపల నుండి ఏ వస్తువైనా లోపలికి వెళ్లాలన్నా లేదా బయటకు రావాలన్నా ఈ ధ్వజస్తంభంకు ప్రదక్షిణంగా తీసుకువెళతారు. స్వామివారు కూడా ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగానే పయనిస్తారు. ధ్వజస్తంభానికి పక్కనే ఉన్న ఎత్తైన పీఠాన్ని బలిపీఠం అంటారు. శ్రీ వెంకటేశ్వరుడికి ఇతర ప్రధాన దేవతలకు నివేదన అయిన తరువాత ఆలయానికి అష్టదిక్కులలో ఉన్న ఆయా దిగ్దేవతలకు నైవేద్యాన్ని మంత్రపూర్వకంగా సమర్పిస్తారు. మిగిలిన నైవేద్యాన్ని ఈ బలిపీఠం వద్ద యక్ష భూత గణాలకు ఆహారంగా సమర్పిస్తారు. దీంతో నైవేద్యం కార్యక్రమం పూర్తి అయి ఇతర కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ ధ్వజస్తంభ మండపంలోనే ఈశాన్యమూలన ఉన్న 1.5 అడుగుల ఎత్తైన ఈ శిలాపీఠాన్ని క్షేత్రపాలిక శిల అంటారు. ఈ తిరుమల క్షేత్రానికి పరిపాలకుడు శివుడు. క్షేత్రపాలకుడైన రుద్రునికి గుర్తుగా ఈ శిల ప్రతిష్ఠించబడింది. ప్రతిరోజు ఆలయం తెరిచే సమయంలో, మూసివేసే సమయంలో అర్చకులు ఆలయం తాళం చేతులను ఈ క్షేత్రపాలక శిలకు భక్తితో తాకించి నమస్కరించి వెళతారు. ఇది నిత్యం కొనసాగుతూ నేటికి అమలులో ఉన్న సాంప్రదాయం. యశోదకు శిశువితడు, చేరి యశోదకు శిశువితడు, ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు, చేరి యశోదకు శిశువితడు, ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు, ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న ప్రవేశ ద్వారాన్ని వెండివాకిలి అని, నడిమి పడికావలి అని అంటారు. ఈ వాకిళ్లకు, గడపలకు అంతటా వెండిరేకు తాపడం చేయబడింది. ఇది స్వామి సన్నిధికి వెళ్లే 2వ ప్రవేశ ద్వారం. వెండివాకిలి ప్రాకారం దాటి లోపలకు ప్రవేశించగానే కనిపించే మార్గమే విమాన ప్రదక్షిణ మార్గం. తిరుమల ఆలయం యొక్క ప్రధాన గోపురమైన ఆనంద నిలయ విమానమునకు ప్రదక్షిణంగా వెళ్లే మార్గం కనుక దీనిని విమాన ప్రదక్షిణమంటారు. ఈ విమాన ప్రదక్షిణంలో ప్రవేశించగానే ఎదురుగా సువర్ణమయమైన గరుడాళ్వార మందిరం వెనుక భాగం కనిపిస్తుంది. గరుత్మంతుడు ఈ మందిరంలో స్వామికి అభిముఖంగా కొలువై ఉన్నాడు. ఈ మందిర పైభాగాన 3 బంగారు కలశాలు ప్రతిష్ఠించబడినాయి. ఈ విమాన ప్రదక్షిణంలో వెండివాకిలికి ఎడమవైపున ఏకకలశ నిర్మితమైన వరదరాజస్వామి వారి ఆలయం పశ్చిమాభిముఖంగా నెలకొని ఉంది. 3 అడుగుల రాతి అధిష్టానంపై నిర్మింపబడిన ఈ ఆలయంలో శంఖచక్ర గదాధారి అయిన శ్రీ వరదరాజస్వామి శిలా విగ్రహం విరాజిల్లుతోంది. విమాన ప్రదక్షిణంలో వరదరాజస్వామి వారి ఆలయం తరువాత మనకు కనిపించేదే శ్రీవారి ప్రధాన వంటశాల. పోటు అని పిలువబడే ఈ వంటశాల గర్భాలయానికి సరిగ్గా ఆగ్నేయమూలన విశాలంగా ఎత్తైన రాతి స్తంభాలతో నిర్మింపబడింది. పూర్వం శ్రీవారికి నివేదించే అన్ని ప్రసాదాలు ఇక్కడే తయారు చేయబడేవి. భక్తుల రద్దీ పెరగడంతో ప్రస్తుతం ఇక్కడ స్వామివారి అన్నప్రసాదాలు మాత్రమే తయారు చేయబడుతున్నాయి. ఈ పోటులో శ్రీనివాసుని తల్లి అయిన వకుళాదేవి విగ్రహం
కోటుకు అభిముఖంగా నిలిచి ఉంది. స్వామికి నివేదించే ప్రసాదాల తయారీని ఈ వకుళమాత పర్యవేక్షిస్తూ ఉంటుందని భక్తుల నమ్మకం. ప్రధాన వంటశాల పక్కగా ఉన్నదే బంగారు బావి. రాతి వరలపై బంగారు మలాం చేసిన రాగిరేకులు తాపబడటం వల్ల ఇది బంగారు బావిగా ప్రసిద్ధి పొందింది. శ్రీతీర్థమని పిలువబడే ఈ బావి నీటిని శ్రీవారి వంటశాలకు, అర్చన ఆరాధనలకు ఉపయోగిస్తున్నారు. వంటశాలకు, బంగారు బావికి పక్కనే ఉన్న మండపాన్ని అంకురార్పణ మండపం అంటారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి చేసే అంకురార్పణ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తారు. వెంకటేశ్వర పరివార దేవతలైన అనంత, విశ్వక్సేన, గరుడల విగ్రహమూర్తులు, శ్రీరాముల వారి పరివార దేవతలైన సుగ్రీవ, అంగద, ఆంజనేయ విగ్రహమూర్తులను ఈ మండపంలోనే ఏర్పాటు చేశారు. పూర్వం ఇవి ప్రధానాలయంలోని రాముల వారి మేడలో ఉండేవి. అంకురార్పణ మండపానికి ఆనుకొని ఉన్నదే శ్రీవారి యాగశాల. ఇక్కడ హోమాలు, యాగాలు నిర్వహిస్తారు. విమాన ప్రదక్షిణంలోని ఈ విశాల మండపాన్ని శ్రీవారి హుండీ లెక్కలు జరిపే నాణ్యాల పరకామణిగా ఉపయోగిస్తున్నారు. విజయనగర ప్రభువులచే 16వ శతాబ్దంలో నిర్మితమైన ఈ మండపంలోనే ఒకప్పుడు స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు జరిగేవి. నాణ్యాల పరకామణి తరువాత గర్భాలయానికి సరిగ్గా వెనుకగా ఉన్న ఈ మండపమును నోట్ల పరకామణిగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ హుండీలో సమర్పింపబడిన నాణ్యాలు కాక ఇతర కానుకలు, నోట్లు, నగలు మున్నగు వాటిని విడదీసి విలువ కట్టి భద్రపరుస్తారు. పరకామణిని ఆనుకొని ఉన్నదే శ్రీవారి చందనపు అర. ఇక్కడే స్వామి సేవకు ఉపయోగించే చందనం తీస్తూ ఉంటారు. గంధము పూసే వేలె కమ్మని మేన, ఈ గంధము నీ మేని తావి కంటి నెక్కుడా. గంధము పూసే వేలె కమ్మని మేన, ఈ గంధము నీ మేని తావి కంటి నెక్కుడా. గంధము పూసే వేలె కమ్మని మేన, ఈ గంధము నీ మేని తావి కంటి నెక్కుడా. ఇంకా ఈ విమాన ప్రదక్షిణంలోనే రికార్డులు భద్రపరిచే రికార్డుల గది, వేదపారాయణములు చేయు గది, సభ అర అనే గదులు వరుసగా ఉన్నాయి. చిన్న చెక్క తలుపులు బిగించబడి శిల్పశోభితమైన ఈ గదిని సంకీర్తనా భాండారముని, తాళ్లపాక అర అని పిలుస్తారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ రచించిన కీర్తనలను రాగిరేకులపై చెక్కి ఈ అరలో భద్రపరిచినారు. భావములోన బాహ్యమునదును, భావములోన బాహ్యమునదును, గోవింద గోవింద అని కొలువవో మనసా. భావములోన బాహ్యమునదును, గోవింద గోవింద అని కొలువవో మనసా. భావములోన బాహ్యమునదును. ఇదిగో ఇలాంటి మృదుమధురమైన కీర్తనలతోనే శ్రీనివాసుని సేవించి తరించిన భక్తాగ్రగణ్యుడు అన్నమయ్య తొలి వాగ్గేయకారునిగా, సంకీర్తనాచార్యునిగా, పదకవితా పితామునిగా ప్రసిద్ధి చెందిన అన్నమాచార్యులు దాదాపు 32,000 కీర్తనలు రచించినట్లుగా చెప్పబడినా వాటిలో కొన్ని వేల కీర్తనలు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ భాండారంపై చెక్కబడిన శిల్పాలలో కుడివైపున ఉన్నది అన్నమాచార్యులు వారి విగ్రహమని, ఎడమవైపున ఉన్నది ఆయన కుమారుడు పెద తిరుమలాచార్యులు వారి విగ్రహమని పరిశోధకులు నిర్ణయించారు. క్రీస్తు శకం 1530 నాటికి ఈ సంకీర్తనా భాండారం నిర్మాణం పూర్తి అయి ఉంటుందని తెలుస్తున్నది. తాళ్లపాక వారి సంకీర్తనా భాండారమునకు పక్కనే ఉన్న మందిరమే భగవద్ రామానుజుల వారి సన్నిధి. తిరుమల స్వామి సన్నిధిలో వేంచేసి ఉన్నందువల్ల, భాష్యాలను వివరిస్తూ వ్యాఖ్యాన ముద్రతో ఉన్నందువల్ల రామానుజుల వారిని సన్నిధి భాష్యకారులంటారు.
ఈ విమాన ప్రదక్షిణంలోనే ఈశాన్య మూలాన శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం నెలకొని ఉంది. 3 అడుగుల శిలావేదికపై యోగముద్రలో ఉన్న నరసింహస్వామి విగ్రహం శ్రీ రామానుజుల వారిచే ప్రతిష్ఠింపబడినదని ప్రతీతి. ఆలయం మాత్రం 1330-1360 సంవత్సరాల మధ్య నిర్మితమై ఉండవచ్చనని పరిశోధకుల అభిప్రాయం. అయితే ఈ ఆలయ ప్రదక్షిణంలోనే సరిగ్గా ఈశాన్య మూలకు ఆలయ శంకుస్థాపన స్తంభం ఉంది. శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన చేసిన స్థలంలో గుర్తుగా ఈ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. యోగ నరసింహస్వామి ఆలయానికి ఎదురుగా విమాన ప్రదక్షిణంలోనే శ్రీవారి హుండీ ఏర్పాటు చేయబడింది. వెంకటేశ్వరుని దర్శనం తరువాత భక్తులు తమ తమ మొక్కుబళ్ళు, కానుకలు ఈ హుండీలో సమర్పించుకుంటారు. ఈ హుండీ ఏర్పాటు చేసిన స్థలంలోనే జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని, అందువల్లే అపరిమితమైన ధనరాశులు ఈ హుండీలోకి చేరుతున్నాయని పెద్దల నమ్మకం. హుండీ పక్కనే ఉన్న ప్రాకారం పైన నిలువెత్తు బంగారు వరలక్ష్మి ప్రతిమ కనిపిస్తుంది. శ్రీవారికి ఈశాన్యములను ఉన్న ఈ మహాలక్ష్మి సకల సంపదల్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, పరమము విచారించదగు నీకు అమ్మా, పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు. ఈ ప్రతిమను ఆనుకుని ఉన్న రాతి ద్వారబంధానికి బంగారు తొడుగు వెయ్యబడి దానిపైన దశావతారాలు చిత్రించబడినాయి. ఇది స్వామివారి వైకుంఠ ప్రదక్షిణ నుంచి బయటకు వచ్చే మార్గం. ఇదిగో ఇదే బ్రహ్మాండ నాయకుని బంగారు మేడ, ఆనంద నిలయ విమానం. ఈ విమాన ప్రదక్షిణంలోని ఏ మూల నుంచి చూసినా చాలా దగ్గరగా కనపడే సప్తగిరీసుని స్వర్ణమయ గోపురం. ఈ బంగారు విమానాన్ని వెంకటేశ్వరుని ఆనతిపై తొండమాన్ చక్రవర్తి నిర్మించారట. ఈ విమానం వాయువ్య మూలకు ఆలయంలోని మూల విరాట్ను పోలిన వెంకటేశ్వర స్వామి విగ్రహం దర్శనమిస్తూ ఉంటుంది. ఆయనే విమాన వెంకటేశ్వర స్వామి. ఈ ఆనంద నిలయం 3 అంతస్తుల గోపురంగా చెప్పబడుతున్నది. మొదటి 2 అంతస్తులు దీర్ఘ చతురస్రంగాను, చివరిది వర్తులాకారంగాను నిర్మింపబడి పైన ఏకకలశం ప్రతిష్ఠింపబడింది. భూతలం నుంచి ఈ ఆనంద నిలయం ఎత్తు 65 అడుగుల 2 అంగుళాలు. ఈ విమానంతో పాటు విమాన వెంకటేశ్వరుని దర్శించుకుంటే సర్వపాపాలు నశించి సమస్త శుభాలు కలుగుతాయట. కైవల్య పదము వెంకటనగమదివో, శ్రీ వెంకటపతికి సిరులైనది. కైవల్య పదము వెంకటనగమదివో, శ్రీ వెంకటపతికి సిరులైనది. భావ్యూప సకల సంపద రూపమదివో, పావనములకెల్ల పావనమయము. విమాన ప్రదక్షిణం లోపలి ప్రాకారానికి, స్వామివారి గర్భగుడి ప్రాకారానికి మధ్య మార్గమే ముక్కోటి ప్రదక్షిణ మార్గం. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే తిరుగుబడే ఈ ప్రదక్షిణ మార్గాన్ని వైకుంఠ ప్రదక్షిణం అని కూడా వ్యవహరిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు తప్ప మిగతా అన్ని సమయాలలోనూ ఈ మార్గాన్ని మూసివేస్తారు. ముక్కోటి ప్రదక్షిణం అనంతరం శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుందాం. ఇదే ప్రధాన ఆలయానికి ముఖమండపంగా విరాజిల్లే ఘంటా మండపం. బంగారు వాకిళ్లకు
వాటి ఎదురుగా నిలిచి ఉన్న గరుడ మందిరానికి మధ్య నిర్మింపబడిన ఈ మండపాన్ని ఘంటా మండపమని, తిరుమహామణి మంటపం అని వ్యవహరిస్తారు. బంగారు వాకిళ్లకు ఎడమ పక్కనే 2 పెద్ద గంటలు వేలాడగట్టబడి ఉన్నాయి. ఈ గంటలు స్వామివారికి నివేదనలు జరిపే సమయంలో మోగింపబడతాయి. ఈ గంటలున్నందువల్లే ఈ మండపానికి ఘంటా మండపం అని పేరు ఏర్పడింది. ఇక్కడే ప్రతిరోజు తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత పఠనం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి ఉదయం శ్రీ వెంకటేశ్వరునికి ఆనాటి తిథి, వార, నక్షత్రాది పంచాంగ శ్రవణం, ముందు నాటి ఆదాయ వ్యయాలు మొదలైనవన్నీ ఈ బంగారు వాకిళ్ల ముందు వినిపింపబడతాయి. దీనినే శ్రీనివాసుని కొలువు అంటారు. శ్రీవారికి అభిముఖంగా సుమారు 6 అడుగుల గరుత్మంతుని విగ్రహం నమస్కార భంగిమలో ప్రతిష్ఠింపబడింది. దీనినే గరుడాళ్వార్ మందిరం అంటారు. బంగారు వాకిళ్లకి ఇరుపక్కల శంఖ, చక్ర, గదాధారులైన జయ విజయుల పంచలోహ విగ్రహాలున్నాయి. ఈ విగ్రహాల చుట్టూ ఉన్న నిర్మాణానికి, ఈ బంగారు వాకిళ్ల ద్వారబంధానికి, తలుపులకు బంగారు పూతరేకులు తాపబడ్డాయి. అందుకే దీన్ని బంగారు వాకిలి అని అనాదిగా వ్యవహరిస్తూ ఉన్నారు. బంగారు వాకిలిచి లోపలకు ప్రవేశించగానే కనిపించే చతురస్రాకారపు గది స్నపన మండపం. ఈ స్నపన మండపంలోనే ఇరువైపులా శ్రీభాండారం అనే 2 గదులు ఉన్నాయి. కుడివైపున ఉన్న గదిలో హుండీ నుంచి వచ్చిన ధనాన్ని నిల్వ ఉంచుతారు. ఎడమవైపున ఉన్న గదిలో శ్రీవారి నగలు, శ్రీవారి ఆభరణాలు, శ్రీవారి వజ్ర వైఢూర్యాలు పొదిగిన ఆయుధాలు మొదలైనవి భద్రపరుస్తారు. ఎప్పుడైనా గర్భగుడికి మూలమూర్తి నుంచి తేజస్సును మరొక విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. సేవలో ఒక శ్రీనివాసమూర్తిని ఈ గదిలో బంగారు నవారు మంచం, పట్టుపరుపులపై శయనింప చేస్తారు. శయనమండపం ముందు ఉన్నదే శ్రీ వెంకటేశ్వరుని గర్భగుడి. గర్భగుడి ముందున్న ఈ గడపను కులశేఖరపడి అంటారు. 12 మంది ఆళ్వార్లు అర్చకులకు, జియంగార్లకు తప్ప అన్యులకు ఈ గర్భగుడిలోకి ప్రవేశం లేదు. స్వామివారికి నివేదించే అన్నప్రసాదాలు, పిండి వంటలు కూడా కులశేఖరుల వారి గడపకి ఇవతలే నివేదిస్తారు. నెడయకుమయ్యా కోనేటిరాయడ పొడగటిమయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము నెడయకుమయ్యా కోనేటిరాయడ పొడగటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. శ్రీ వెంకటేశ్వరుడు కటి వరద హస్తాలతో స్వయంభువుగా సాలగ్రామమూర్తిగా వక్షస్థల మహాలక్ష్మీ సమేతుడై నిలిచిన ఈ గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. దీనిపైననే బంగారు గోపురం నిర్మింపబడినది. శ్రీ వెంకటేశ్వరునికి ఇరుపక్కల బ్రహ్మ అఖండం అనే దీపాలు నిత్యము వెలుగుతూ ఉంటాయి. వీటిని తొలుత బ్రహ్మదేవుడు వెలిగించాడని పురాణ ప్రతీతి. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుని మూల విగ్రహం మాత్రమే కాక ఉత్సవ, కౌతుక, బలి, స్నపన బేరాలు అనబడే స్వామివారి విగ్రహమూర్తులున్నాయి. ఇవే కాక సుదర్శన చక్రతాళ్వార్, శ్రీ సీతారామ లక్ష్మణులు, రుక్మిణీకృష్ణుల పంచలోహ విగ్రహాలున్నాయి. ఈ పవిత్ర స్థలంలోనే స్వామివారు చతుర్భుజాలతో ప్రకాశిస్తూ పై కుడి చేతిలో సుదర్శన చక్రాన్ని, పై ఎడమ చేతిలో పాంచజన్య శంఖాన్ని ధరించి కింది కుడిహస్తం వరదహస్తంగాను,
కింది ఎడమ చేయి కఠిహస్తంగాను అనుగ్రహిస్తూ వక్షస్థల మహాలక్ష్మీ సమేతుడై భక్తులకు దివ్య దర్శనమిస్తున్నాడు. దర్శించండి, అదిగో బంగారు పద్మపీఠం. ఆ పీఠంపై బంగారు పాదాలు, నాభి దగ్గర సూర్య కఠారి అనబడే నందక ఖడ్గం, వడ్డాణం, కౌస్తభమణి, నవరత్నహారాలు, చేతులకు నాగాభరణాలు, భుజకీర్తులు, శిరస్సుపై వజ్రకిరీటం, ఆ పైన మకర తోరణం. సర్వాభరణ భూషితుడై దివ్యమంగళ విగ్రహాలతో భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు ఈ పురుషోత్తముడు. భక్తులారా, తిలకించండి, దర్శించండి, ధరించండి, తన్మయులు కండి, తాదాత్మ్యం పొందండి. जय मंगलमुनीकु जलजवासिनिकी जय मंगलमुनीकु